హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక అందమైన స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఇది పిల్లల కోసం చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అనగనగా ఒక అడవిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయితో పాటు ఎలుగుబంటి, పులి, ఒక చిలుక మరియు ఒక పాము ఉన్నాయి. ఒకరోజు వాళ్ళంతా కలిసి ఒక ప్లేస్కి వెళ్లారనమాట. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక నక్క, కోతులు కనిపించాయి. తోడేలు కూడా ఉన్నాయి. పులి అబ్బాయితో, ఏంటి ఈరోజు అడవంతా చాలా ప్రశాంతంగా ఉంది అంటాడు. అప్పుడు ఒక ఎలుగుబంటి, అదేం కాదు అని అంటాడు. అక్కడ ఒక చిలుక కూడా ఉంటుంది. అంతలోనే ఆ అడవి అంతా కూడా చెల్లాచెదారం అయిపోతుందన్నమాట. అప్పుడు ఎలుగుబంటి ఒక చెట్టు తొడలో ఇరుక్కుపోతుంది. ఎలుగుబంటి ఉంటుంది కదా, ఆ ఎలుగుబంటి చెట్టు తొడలో ఇరుక్కుపోయి, ఏంది నన్ను ఇట్లా తోసేసారి ఇరుక్కుపోయారు, నన్ను కాపాడని అంటుందన్నమాట. కాపాడని అప్పుడు పులి పులి బయటకు తీస్తుంది ఎలుగుబంటిని. ఏందని ఇలా తోచేస్తావు నువ్వు అని సరదాగా అన్ని జంతువులు ఇలా సరదాగా అనుకుంటూ నవ్వుకుంటాయి సరదా నవ్వు. అప్పుడు ఒక పాము వస్తుంది. అప్పుడు ఆ అబ్బాయితో పాము ఇలా అంటుంది, ఏంటి ఇలా వచ్చావు? ఇప్పుడే తిన్నాను నేను కడుపు నిండా, నేను విశ్రాంతి తీసుకోవాలి, నీకు నుంచి నువ్వు వెళ్ళు అని అంటుంది పాము. అప్పుడు ఆ అబ్బాయి, నాకు ఒక సహాయం కావాలి అని అంటుంది. అప్పుడు పాము, నేను చేయగలను అని అంటుంది. సరే, నేను చేయగలనా అని అంటుంది. నువ్వు చేస్తావు, నాకు తెలుసు, నువ్వు చేయగలవు కాబట్టి నేను దగ్గరకు వచ్చాను అంటాడు ఆ అబ్బాయి. అప్పుడు సరే, నీకు సహాయం చేస్తాను, కంగారు పడకు అని అంటుంది. అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా అంటుంది, ఏంటి ఆ అబ్బాయి ఇంకా రాలేదు అని అన్నీ ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ జంతువులన్నీ కూడా ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అప్పుడు పులి అదిగో అతను వచ్చాడని చెప్తుంది. అప్పుడు అతనితో పాటు పాము కూడా వస్తుందన్నమాట. ఆ పాము అప్పుడు దాన్ని చూసి ఎలుగుబంటి, పులి అన్ని అక్కడున్న జంతువులు కూడా అన్నీ భయపడతాయి అన్నమాట. ఆ పాము చాలా లావుగా పెద్దగా ఉంటుంది అన్నమాట. అందుకే అన్నీ భయపడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు పాము వీళ్ళంతా ఎవరు అని అడుగుతుంది ఆ అబ్బాయిని. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అని అంటారు. అప్పుడు పాము అక్కడ ఉన్న ఒక గుహలోకి వెళ్తుందన్నమాట. అక్కడ గుహలో తోడేలు ఉంటుంది. అది భయపడుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మిగతా తోడేలు కూడా ఇలా ఉంటాయి. ఆ గుహలో ఆ తోడేలు ఇరుక్కుపోతుంది అన్నమాట. సహాయం చేయడానికని ఆ పాముని అక్కడికి తీసుకొని వస్తాడు ఆ అబ్బాయి. అయితే పాము ఆ గుహలోకి వెళ్ళి ఆ అబ్బాయి ఆ తోడేలు కోసం పాము గుహలోకి వెళ్తుందన్నమాట. అయితే అప్పుడు ఆ మిగతా తోడేలు, ఇది మా ఫ్రెండ్, ఏం చెయ్యదు అని చెప్తాయి. తోడేలు ఒక గుహలోకి ఇరుక్కుపోతాయి అన్నమాట. నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, భయపడకండి, గుహలో నిన్ను మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళడానికి నేను ఇలా వచ్చాను అని అంటుంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా అంటుంది, శేషాన్ని నమ్మొచ్చా? శేషం అంటే పాము. ఆ పామును మనం నమ్మొచ్చా అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి, నమ్మొచ్చు అని అంటాడు. ఆ పాము మంచి ఫ్రెండ్, ఏం చేయదు, నమ్మకద్రోహం చేయదు అని. అప్పుడు పాము వచ్చి ఎలుగుబంటితో, నేను ఎలా కనిపిస్తాను నీకు అని చెప్పి సరదాగా అంటుందన్నమాట. అప్పుడు ఎలుగుబంటి భయంతో, సారీ అన్న, నిన్ను అలా అన్నను, సారీ అన్న అని అలా అంటుందన్నమాట. అప్పుడు సరే, నువ్వు ఏమైనా దారి కనిపెట్టావా అని అంటుంది పాముని. అప్పుడు అందరూ ఒక కర్రని తాడు కట్టి ఆ అబ్బాయిని గుహలోకి వదలటానికి ట్రై చేస్తారన్నమాట. ఆ గుహలో ట్రై చేస్తుండగా ఆ కర్ర ఇరిగిపోయి ఆ గుహలోకి పడిపోతాడు ఆ అబ్బాయి కూడా. మొత్తం ఆ అబ్బాయి గుహలో కూడా పడిపోతాడు. ఆ గుహలో పాము వచ్చి ఆ తోడేలుని, ఆ అబ్బాయిని రెండింటిని బయటికి తీసుకొచ్చి కాపాడుతుంది. అప్పుడు ఆ తోడేలు, మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని కృతజ్ఞత చూపిస్తాయి. అప్పుడు పాము ఇలా అంటుంది, మళ్ళీ ఎప్పుడు నాకు ఇలాంటి చెప్పొద్దు అని అంటుంది. నాకు ఇలాంటి సహాయం చేస్తే నాకు ఆకలిస్తుంది, నాకు ఆయాసం వస్తుంది, నేను పడుకోవాలి అని అంటుంది.
అప్పుడు ఇస్తుంది అని చెబుతుంది. అప్పుడు జంతువులు అన్నీ సరే అని కృతజ్ఞతగా ఇంక సరే వెళ్ళు రెస్ట్ తీసుకో అని అంటాయి. అప్పుడు పాము నాతో పాటు మీరు వస్తారా అంటుంది. అప్పుడు మాకు అన్ని జంతువులు భయపడుతూ ఇలా అంటాయి, మాకు పని ఉంది. అప్పుడు మాకు పను మాకు మాకు పను మాకు మాకు పని ఉంది, పనులు ఉన్నాయి అని ఆ అబ్బాయి దగ్గరికి వస్తాయి. అప్పుడు నీకు కాపలా నీకు ఆ అబ్బాయి దగ్గరికి వస్తాయి. అప్పుడు ఈ 2 జంతువులు ఉన్నాయి కదా, ఎలుగుబంటి అనుకొని ఎప్పుడు చూసినా కూడా కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. ఆ కొట్టుకుంటూ ఆ అబ్బాయి దగ్గరకు వస్తాయి. ఏంటి ఇక్కడ ఉన్నారు, మీ ఇద్దరు పడుకోలేదా అని చెప్పి అంటాయి. ఆ పాపం ఎక్కడ వచ్చి నేను తినేసిద్దా అని చెప్పి మేము ఇక్కడ కాపలా కాస్తూ ఉన్నాము అని అంటాయి అన్నమాట. అప్పుడు ఆ అబ్బాయికి ఒక ఉడత అక్కడే ఆడుకుంటూ ఉండగా ఒక ఉడత కనిపిస్తుంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడ కాదు కదా ఉండాల్సింది అని అంటుంది. అప్పుడు నువ్వు ఇక్కడ కాదు కదా ఉండాల్సింది అని అంటుంది. నేను ఈ చలికాలంలోనే నేను ఎక్కడ ఉంటాను, ఈ చెట్ల మీద కదా నేను ఉంటాను, ఎక్కడ ఉండను కదా అని నీతో పాటు నేను ఉండొచ్చా అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఉడతని తీసుకెళ్ళి నాకు కొంచెం సహాయం చేస్తావా, నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అని ఆ ఉడతని తన వెంట తీసుకెళ్తాడనమాట. అయితే సహాయం చేస్తాను అని చెప్పి సహాయం చేస్తుంది. అప్పుడు అక్కడికి ఒక పెద్ద పులి వస్తుంది అనమాట. షేర్ ఖాన్ అనమాట దాని పేరు. ఆ పులికి ఈ అబ్బాయికి అస్సలు పడదనమాట. అది ఎప్పుడు తినాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. జంతువులందరినీ కూడా భయపడుతూ ఉంటుంది అన్నమాట అది. అయితే అప్పుడు అక్కడికి వస్తుండగా అప్పుడు ఆ ఉడత భయపడుతుంది, వణుకుతుంది అనమాట. పులి వచ్చింది అని ఏం చేస్తుందో ఏమో అని చెప్పి భయపడుతూ ఉంటుందన్నమాట. నువ్వేం భయపడకు, అదేం చేయదు, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నా ఫ్రెండ్స్ వస్తారు, మనల్ని కాపాడుతారు, ఏం చేయదు, నేను నిన్ను కాపాడుతాను అని అంటారు. అప్పుడు ఉడత సరే అయితే పద మనం ఇల్లు కట్టుకున్నాం, షేర్ఖాన్ వస్తే మనకెందుకు, తొక్కొస్తే మనకెందుకు అని సరదాగా ఎట్లా అంటాయి అన్నమాట. అలా అంటుంటే ఒక పెద్దగా మళ్ళీ భూకంపంలాగా వస్తుందన్నమాట. ఆ భూకంపంలాగా వస్తాయి అన్నమాట. ఆ భూకంపంలాగా వస్తే ఏంటి సౌండ్, ఏంది అని చెప్పి గట్టిగా ఏంది అల్లరి అవుతుందని చెప్పి చూస్తాయి అన్నమాట. అప్పుడు ఒక తేనె కుప్పలు ఒక కొండ పైన తేనె గుంపు చాలా ఉంటుందన్నమాట. ఎంత ఉంటుందంటే పొట్టలో నుంచి లెగుస్తూ ఉంటాయి, గుంటలు ఉంటాయి, గుంటలుగా ఉంటాయి అన్నమాట. అసలు కాలు పెడితే ఖాళీయే ఉండదు అన్నమాట. ఆ గుంటలు పెడుతూ అంటే కాలు పెడతామంటే వాటిలో నుంచి తేనెటీగలు బయటకు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఎక్కడ కొడతాయని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి నీళ్ళలోకి దూకేస్తాడనమాట. అక్కడి నుంచి దూకేస్తే అప్పుడు పాము చెట్టుకి ఎలాడుతూ నిద్రపోతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ తినేసి ఆ పాము ఎలాడుతూ ఉంటే ఆ పాముని నిద్రపోవటం అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే పాము నిద్రపోవటం చూసి ఏంటి నన్ను డిస్టర్బ్ చేస్తామని చెప్పి పాము తోకుంటుంది కదా, ఆ తోకతో ఆ అబ్బాయి నాకు విసురు కొడుతుంది అనమాట. ఏంటి ఆ పాము అట్టు విసురు కొట్టింది ఏంటి ఆ పాము అలా విసురు కొట్టింది నిన్ను అని చెప్పి కొడతా అంటుంది. అదంతే నిద్రపోతే డిస్టర్బ్ చేస్తే దానికి నచ్చదు అని చెప్పి అందుకే ఇట్లా విసురు కొట్టింది. నీకేం ఏమైనా దెబ్బలు తగిలాయా అని కొడతా అంటుంది. ఏం కాలేదు, ఇవన్నీ మనకు అలవాటే అని చెప్పి అంటాయి అన్నమాట అని అంటుంది. అప్పుడు చుట్టూ అడవిలో మంటలు వస్తాయన్నమాట. అప్పుడు మంటలు చూసి ఏంటి మంటలు అడవంతా కాలిపోతుంది, ఇక్కడ దాకా వస్తాయేమో అని చెప్పి అంటాయి.
అప్పుడు ఎలుగుబంటి అను పులి వస్తుంది అనమాట. ఎలుగుబంటి పులి వస్తుంటే ఆ అడవి ఏం కాదు అనేలోపు ఉరుములు మెరుపులు వస్తాయన్నమాట. వర్షం పడి అవి ఏం కాదు, వర్షం పడుతుండగా ఆగిపోతాయి అని చెప్పి అంటుంది. మళ్ళీ అప్పుడు ఆగిపోతాయి అని చెప్పి అంటుంది. అప్పుడు సరే సరే అని చెప్పి అంటాయి. నిజంగానే మంటలు ఆడిపోతాయి అన్నమాట. ఏం కావాలన్నమాట. అప్పుడు మళ్ళీ షేర్ఖాన్ వస్తాడు అనమాట. నాకు మంచి దొరికింది, నాకు ఎలాగైనా సరే ఈ అబ్బాయిని తినేయాలి, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి అంటుంది. అప్పుడు అక్కడ నక్క ఉంటుంది అన్నమాట. ఆ నక్క ఆకలి కోసం అంతా ఎదుగుతూ ఉంటుంది. ఆకలి ఎక్కడ ఎదిగినా కూడా దానికి ఆహారం దొరకదన్నమాట. ఆహారం దొరకపోతే షేర్ఖాన్ వచ్చి ఇలా బయటకు వచ్చి ఇలా అంటుంది, నువ్వు ఆ అబ్బాయిని నమ్ముకుంటే నీకేం దొరకదు, నువ్వు నన్ను నమ్ముకో, నీకు మంచి ఆహారం లభిస్తుంది అని అంటుంది. అప్పుడు నక్క ఏం అవసరం లేదు, ఆహారం దొరకపోయినా నేను ఆ అబ్బాయి నా ఫ్రెండ్, ఆ అబ్బాయిని నేను కాపాడుతాను అని చెప్పి అంటుంది అన్నమాట. అలాగా సరే సరే చూద్దామని అంటుందన్నమాట. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నక్క. సరే అని చెప్పి అప్పుడు ఆ అబ్బాయి వచ్చి ఆ నక్కకు కూడా ఆహారం ఇస్తుంటాడు. కోతులు ఉంటాయి అన్నమాట. ఆ కోతులు ఆ అబ్బాయి మీదకి చెట్టు మీద కూర్చొని జామకాయలు ఇవన్నీ తింటూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ కోతులు సరదాగా ఆ అబ్బాయి మొహం మీదకి ఆ జామకాయలని ఇసిరేస్తాయి అన్నమాట. ఇసిరేస్తుంది, ఏంటి ఇలా ఇసిరేస్తున్నారు అని చెప్పి ముందు మొహం కడుక్కో, చూడలేకపోతాను అని చెప్పి కొడతా ఉంటుంది. అయితే వెళ్ళి సరే సరే కడుక్కుందని చెప్పి వెళ్దాం అని చెప్పి వెళ్ళి కడుక్కొని వస్తాయన్నమాట. అప్పుడు అలా అలా సరదాగా ఉండగా మళ్ళీ షేర్ఖాన్ వచ్చి నేను చంపేస్తాను, నాకు ఆహారం అవుతావా, నన్ను తినమంటావా అని బెదిరిస్తుంది అనమాట. అప్పుడు పులి ఎలుగుబంటి ఈ అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడున్నాడు ఈ అబ్బాయి, ఎక్కడ కనిపించడు ఏంటి అని అనుకుంటాయి. అప్పుడు ఆ పాము వచ్చి ఇక ఒక చిలుక వస్తుంది అనమాట. ఆ చిలుక వచ్చి నేను వెతికి వస్తాను ఎక్కడున్నాడు అని చెప్పి అంటుంది. అంటూ ఎగురుకుంటా వస్తుంది అన్నమాట. ఎగురుకుంటా వచ్చి ఎగురుకుంటా వచ్చి ఇలా చూస్తుందన్నమాట. ఎక్కడ ఉన్నారా అని మొత్తం చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక చోట ఒక ప్లేస్లో కనిపిస్తాడనమాట. ఇక్కడ ఉన్నావా, నీ కోసమైనా ఎలుగుబంటి అని పులి ఎదుగుతున్నాయి అని చెప్పి అంటారు. ఎందుకు, నేను ఇక్కడే ఉన్నాను, ఒక ఇల్లు కట్టుకొని బుడతా నేను ఉంటున్నాను అని చెప్పి అని అంటారన్నమాట. అని అంటాడు. అప్పుడు అప్పుడు మళ్ళీ వస్తుందన్నమాట. షేర్ఖాన్ వచ్చి అందరూ కలిసికట్టే ఉన్నారా అని అంటుందన్నమాట. అప్పుడు మంటలు మళ్ళీ ఒకసారి మంటలు కొండ మీద వీళ్ళంతా ఆ అబ్బాయి అని పులి కొట్టుకుంటాయి అన్నమాట. పులి కొట్టుకుంటుండగా ఆ అబ్బాయి ఇలా ఊగినేసరికి పులిపోయి గుహల కింద పడిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా పులి చచ్చిపోతుంది. అమ్మయ్య పీడ వదిలిపోయింది, అన్ని జంతువులు ఇంకా ఆనందంగా ఉంటాయి అన్నమాట. మనకి ఎలాంటి భయం లేదు, మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇలా సంతోషంగా ఉంటాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొన్ని కథలతో మీ ముందుంటాను. బాయ్, నమస్కారం.